మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు క్లాస్లో మనం టాలీలో స్టాక్ కీపింగ్ యూనిట్స్ అంటే ఏంటి, అవి ఎలా మనం లాగిన్ అవ్వాలో చెప్తాను మీకు. ఇక్కడ మనకి వర్క్ విత్ ఎడ్యుకేషన్ మోడ్ అని తీసుకున్న తర్వాత ఒక కంపెనీ మనం క్రియేట్ చేస్తాం కదండి. మర్చిపోకండి, ఇప్పుడు కూడా కంపెనీ క్రియేషన్ అనేది ఇట్స్ ఏ మస్ట్ అనమాట. తర్వాత ఇక్కడ మనకి ఇన్వెంటరీ ఇన్ఫో అని చూసారండి. మీరు రేపు ల్యాబ్లో ట్రై చేసుకోండి. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇవి వస్తాయండి. ఏవి? స్టాక్ గ్రూప్స్, స్టాక్ కేటగిరీ, స్టాక్ ఐటమ్, యూనిట్ ఆఫ్ మెజర్, లొకేషన్ అంటే గోడౌన్ అండి, మర్చిపోవద్దు, ఓచర్ టైప్. ఇక్కడ ఇంకొక విషయం మీకు చెప్పాలనుకుంటున్నానండి నేను. ఇక్కడ మనకి ఒక్కొక్కసారి ఈ స్టాక్ కేటగిరీస్, యూనిట్ ఆఫ్ ఇది లేదనుకోండి లొకేషన్ అని చెప్పి, అప్పుడు మీరు ఏం చేయాలంటే F12 అనేది ప్రెస్ చేయాలండి, లేదా F11 ప్రెస్ చేసుకోండి. ప్రెస్ చేసి ఇన్వెంటరీ ఫీచర్స్ అని చూసారా, ఇక్కడికి వచ్చినట్టయితే స్క్రీన్ ఇలా వస్తుంది. ఇక్కడ మీకు మెయింటైన్ లొకేషన్ అని ఉందా, ఎస్ అనాలి. స్టాక్ కేటగిరీస్ అనే దగ్గర ఎస్ అనాలి. తర్వాత ఇలా సేవ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు ఆ రెండు కూడా వస్తాయి. ఒక్కొక్కసారి పిల్లలు చెప్తూ ఉంటారు, సార్ స్క్రీన్ మీద మాకు ఇది రాలేదు, ఏది స్టాక్ కేటగిరీస్ రాలేదు, లొకేషన్ రాలేదని అడుగుతుంటారు అనమాట. అప్పుడు ఏం చేయాలో చెప్పాను. ఇంకా ఈరోజు స్టాక్ ఇన్వెంటరీ ఇన్ఫోలో మనం స్టాక్ గ్రూప్ అంటే ఏంటి, స్టాక్ కేటగిరీ అంటే ఏంటి, స్టాక్ ఐటమ్ ఏంటి, గోడౌన్ అంటే ఏంటి, లొకేషన్ అంటే గోడౌన్ అనమాట. ఇవన్నీ నేర్చుకోవాలి. దీనికంటే ముందు యూనిట్ ఆఫ్ మెజర్ అని చూసారండి, దీని మీద క్లిక్ చేయండి. ఎందుకంటే బిజినెస్లో ఏ స్టాక్ ఐటమ్నైనా నెంబర్స్లో కానీ, లీటర్స్లో కానీ, యూనిట్స్లో కానీ మెజర్ చేస్తారనమాట, క్వాంటిటీస్ అనమాట. దాన్ని యూనిట్ ఆఫ్ మెజర్ అంటారు. ఇది రెండు రకాలుగా క్రియేట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూసారండి, ఇక్కడ డిస్ప్లే ఆప్షన్కి వెళ్తే బై డిఫాల్ట్ ఏమైనా ఉంటే మనకు తెలుస్తాయి. ఇట్లా ఇవి బై డిఫాల్ట్ కానీ లేదా మనం క్రియేట్ చేసుకున్న కానీ ఉన్నాయన్నమాట. చూసారండి, అది డిస్ప్లే ఆప్షన్. మీరు కొత్త కంపెనీ క్రియేట్ చేస్తే మీకు డిస్ప్లేలో ఏం కనపడవు. నాది పాతది కదా, క్రియేట్లోకి వచ్చాను చూడండి. చూసారండి, ఎగ్ మనం షాప్లో ఇక్కడ సింపుల్ అని ఉంటుంది, కాంపౌండ్ ఉంటుంది. సింపుల్ చెప్తాను ఈరోజు. ఎగ్స్ని నెంబర్స్లో కొలుస్తాం కదా, నెంబర్స్. మన షాప్లో ఏదో ఒకటి అమ్మాలి కదండి, నెంబర్స్. NO ఫార్మల్ నేము, రెండింటికి తేడా ఉండాలి, NUMBR. ఓకే అండి. డెసిమల్స్ ఏమొద్దు, ఇలా అనమాట. నెంబర్స్ అయిపోయింది. దీని తర్వాత మిల్క్ అమ్మారనుకోండి, మిల్క్ని ఎలా అమ్ముతున్నాం, ఇప్పుడు మనం ప్యాకెట్స్లో అమ్ముతున్నాం. చూసారండి, సింబల్ కొట్టాలి ఇక్కడ, PKT ప్యాకెట్. ఇక్కడ ప్యాకెట్ కంప్లీట్ నేమ్ రాసుకోండి. ఓకేనా. ఒకవేళ యూనివర్సల్ కోడ్లోకి వెళ్ళినా సరే చూసుకోండి, డెసిమల్స్ ఏం వద్దులేండి. ఇలా అనమాట. అర్థమైందండి. తర్వాత మనం చేసినవన్నీ చూసుకోవాలంటే ఎస్కేప్ కీ కొట్టి డిస్ప్లే ఆప్షన్ ఉంటుంది చూడండి, ఇలా వెళ్ళండి. ఓకేనా. నా ఉద్దేశం ఏంటంటే అండి, ఎప్పుడైనా సరే ఒక షాప్లో మనం స్టాక్ మెయింటైన్ చేస్తున్నప్పుడు మనం కస్టమర్కి అమ్మేటప్పుడు దాన్ని కిలోల్లోనైనా అమ్ముతాం, కేజెస్లోనైనా, లేదా లీటర్స్లోనైనా అమ్ముతాం, లేదా ప్యాకెట్లోనైనా అమ్ముతాం. అవునా కాదండి. లేదా యూనిట్లలో. ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చి గివ్ మీ 1 సోప్ అన్నాడు అనుకోండి, 1 అలా. మెడికల్ షాప్కి వెళ్ళి గివ్ మీ 1 ఒక స్ట్రిప్ అని అడిగాడు అనుకోండి, ఆ స్ట్రిప్లో 12 ట్యాబ్లెట్స్ ఉండొచ్చు, అలా అనమాట. ఓకేనా. మీకు అర్థమైందా మై డియర్ స్టూడెంట్స్? ఇన్వెంటరీ ఇన్ఫో అనేది స్టాక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఈ స్టాక్ని మనం అమ్మేటప్పుడు మనం ఏదో ఒక మెజర్మెంట్ మనం తీసుకుంటాం. కస్టమర్కి ఎప్పుడు మెజర్మెంటే. మిల్క్ వాళ్ళకి వెళ్తే లీటర్తో కొలిచి పోస్తుంటాడు, చూసారా మీరు ఎప్పుడైనా? అలాగే తూకపు రాళ్ళు అనేవి ఉంటాయి, 1 kg 2 kgs అలా అనమాట. అంటే యూనిట్ ఆఫ్ మెజర్స్ అంటే మనం అమ్మేటటువంటి స్టాక్ని మనం ఎలా మెజర్ చేస్తామో చెప్పడాన్ని యూనిట్ ఆఫ్ మెజర్ అంటాం. ఇది రెండు రకాలని చెప్పాను, సింపుల్, కాంపౌండ్ అనమాట. కాంపౌండ్ అంటే ఒక డజన్ అన్నారు అనుకోండి, 12 ఉంటాయి. 12 బనానాస్ ఈజ్ ఈక్వల్ టు 1 డజన్, అలా అనమాట. ఓకేనా. సరే, దాని గురించి తర్వాత చెప్పుకుందాం. ఫస్ట్ అయితే సింపుల్ ఎలా అండి, మనం మెయిన్ మెనూ నుంచి కంపెనీ క్రియేట్ చేసిన తర్వాత ఇన్వెంటరీ ఇన్ఫోకి వెళ్ళండి. ఈ స్క్రీన్ రావాలి. ఒకవేళ ఈ స్టాక్ కేటగిరీ కానీ లొకేషన్ కానీ లేకపోతే F12 ప్రెస్ చేసుకోండి. చక్కగా F11 అండి, F11 ప్రెస్ చేసుకోండి. ఇన్వెంటరీ ఫీచర్స్లోకి వచ్చిన తర్వాత పదే చెప్తున్నాను మీకు, ఇక్కడ మల్టిపుల్ లొకేషన్ ఒకటి, స్టాక్ కేటగిరీ ఒకటి, ఎస్ అనాలన్నమాట. అన్న తర్వాత మనకి స్క్రీన్ ఇలా వచ్చేస్తుంది, చక్కగా వస్తుంది అనమాట. ఓకేనా. దీన్ని మనం ఇన్వెంటరీ ఫీచర్స్ అంటాం.
ఇది బీకామ్ పిల్లలకి ఓయో పరిధిలో స్టాక్ కీపింగ్ యూనిట్స్ అని ఉందండి. ఏముందండి? స్టాక్ కీపింగ్ యూనిట్స్ అని ఉందన్నమాట. విష్ యూ ఆల్ ద బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. మీరు రేపు ల్యాబ్లో చక్కగా Alt+F3 ప్రెస్ చేసి కంపెనీ క్రియేట్ చేసుకోండి. ఎప్పుడైనా సరే Alt+F3 క్రియేట్ చేస్తే ఈ స్క్రీన్ వస్తుంది. కంపెనీ క్రియేట్ చేయకుండా మీరు ఏమీ చేయకండి. ఆల్రెడీ యూజ్ చేసిన నేమ్తో కంపెనీ క్రియేట్ చేస్తే అది తీసుకోదు, ఆల్రెడీ ఈ నేమ్ ఉందని చెప్తుంది అనమాట. ఓకేనండి. రేపు నుంచి లేదా రేపు ఇన్ ది సెన్స్ మీరు ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు స్టాక్ కీపింగ్ యూనిట్స్ అనే యూనిట్ అయితే మీరు స్టార్ట్ చేసుకోండి అమ్మ. ఎలా వెళ్ళాం మనం? ఇన్వెంటరీ ఇన్ఫో, అకౌంట్స్ ఇన్ఫోలో మీరు ఏం నేర్చుకున్నారు పిల్లలు? చక్కగా లెడ్జర్ నేర్చుకున్నారు, తర్వాత గ్రూప్ క్రియేషన్ నేర్చుకున్నారు. ఓకేనమ్మా. దీని తర్వాత అకౌంట్స్ ఇన్ఫోలో మీరు ఇంకొకటి, ఒకవేళ మీ దగ్గర నోట్స్ ఉన్నట్టే రాసుకోండి. అకౌంటింగ్ ఓచర్స్ అని ఉంటుందండి. ఇక్కడ ఓచర్స్ అని చూసారా? ఓచర్ టైప్ అని చెప్పి దాన్ని క్లిక్ చేయండి, డిస్ప్లే ఆప్షన్లోకి వస్తుంది అనమాట. ఇవి అకౌంటింగ్ ఓచర్స్ అనమాట. కాంట్రా ఓచర్, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్, డెలివరీ నోట్, ఇవి నోట్ చేసుకోండి మీరు. ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓచర్ అంటే మీరు ఏ ట్రాన్సాక్షన్ చేసినా ఒక ఓచర్, ఒక పేపర్ మనం ఇస్తామన్నమాట, దాన్నే ఓచర్ అంటారు. ఓకే, సో ఇదండి. మీరు అకౌంటింగ్ ఓచర్స్ ఒకటి నేర్చుకోండి, తర్వాత ఇన్వెంటరీ ఒకటి చూసుకోండి అమ్మ. చాలా 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 ఇంపార్టెంట్ క్లాస్ ఇది. నేర్చుకోండి, షేర్ చేయండి. ఓకేనా? ఆల్ ద బెస్ట్ అమ్మ. గాడ్ బ్లెస్ యూ.